జనరల్గా అందరూ కూర్చున్నప్పుడు బ్యాక్ చూపించకూడదు, అందుకని ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను నేను, సో ఏమనుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, ఈ అసోసియేషన్ని రన్ చేస్తూ రావటం, అందరినీ గ్యాదర్ చేసుకొని యాజ్ అ పిల్లర్గా అందరూ మీరు స్టాండ్ అయి ఉండడం అనేది నాట్ ఈజీ. సో ఇనిషియల్గా ఒక 5 years బ్యాక్ 6 years బ్యాక్ ఎలా ఉండిందంటే విపరీతంగా యూట్యూబ్లో వచ్చేసి థంబ్నెయిల్స్ ఎక్కువ స్టార్ట్ అయ్యాయి. అంటే ఇందాక నేను జస్ట్ కంట్లో నీళ్ళు వస్తే టిష్యూ పేపర్లో పెట్టుకున్నాను నేను, ఆ ఫోటో పెట్టేసి ఎమోషన్ అయిన శివబాలాజీ అనేస్తారు. సో ఈ థంబ్నెయిల్స్ వల్ల ఎలా ఉంటుందంటే ఇన్ కేసు సో నటుడు సీ హౌ ఈ మిస్బిహేవ్డ్ ఒక థంబ్నెయిల్ ఉంటుంది. ఆ థంబ్నెయిల్ని చదువు అంటే లోపల కంటెంట్ వెళ్ళి చూడరు, కింద డైరెక్ట్గా వచ్చి తిట్టేస్తారు వీడెంతే అని. సో ఇలాంటి ఇబ్బందులు చాలా పడ్డామన్నమాట మేము. సో ఎవరు ఇది చేసేది, అసలు బయట వాళ్ళు ఉన్నారా ఎవరున్నారో చూస్తే అందరూ మన జర్నలిస్టులే. అప్పుడప్పుడు వచ్చే సినీ జర్నలిస్టులు కాదు, అప్పుడప్పుడు వచ్చే జర్నలిస్టులు. అంటే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ఛానల్స్లో ఉంటూ అప్పుడే అపెండిక్స్కి వచ్చి అక్కడ ఎక్కువ అమౌంట్ దొరకదనమాట, వాళ్ళకి శాలరీస్ ఎక్కువ ఉండవు. సో ఇది వాళ్ళది వేసుకుంటూ వాళ్ళ రెవెన్యూ జనరేట్ చేశారు. సో వాళ్ళ సైడ్ చూసామంటే వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళ ప్రయత్నం, బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమైపోతుంటే డ్యామేజ్ అయిపోతుంది ఇండివిజువల్గా. అండ్ ఇప్పుడు ఈ రోజుల్లో వచ్చేసి ఎలా అయిపోయిందంటే సోషల్ మీడియాలో ట్రోల్స్, విపరీతమైన ట్రోల్స్. ఈ ట్రోల్స్ వల్ల ఏమైపోతున్నామో, మేము ఒక విషయాన్ని ఒక మంచి పాజిటివ్ వేలో చెప్పాలనుకుంటే ఆ ముక్కల్ని తీసి ఇన్ బిట్వీన్ వర్డ్స్ అంటారు, ఇన్ బిట్వీన్ కట్ చేసి వాళ్ళు మాట్లాడటం, అంటే మేము చెప్పే విధానాన్నే మార్చేయటం అనమాట. ద ఐడియాలజీ ఆఫ్ మా థాట్ ఏముందో అది కాకుండా ఇంకో రకంగా ప్రొజెక్ట్ చేయటం. అంటే జర్నలిస్ట్ కాదు ఇది, బయట ఉండి చాలామంది